అందుకనే నల్లమలలో చెబుతూ ఉంటాం, ఇక్కడ ప్రతి రాయి ప్రతి చెట్టు శివనామస్మరణ చేస్తుంటానికి నిదర్శనం. ఎందుకంటే ఈ అడవిలో మనం చూడాలి కానీ ఎక్కడ చూసినా ఈ శివయ్య తాలూకు ఆనవాళ్ళు ప్రతి చోట కనిపిస్తాయి. అందులో భాగమైన చూసారా శివుని కుమారుడైన గణేశుని విగ్రహాన్ని. ఈ నల్లమలలో ఇంత పెద్ద విగ్రహాన్ని మనం ఓన్లీ దద్దనాల్లోనే చూడగలం. ఇంత పెద్ద ఏంటంటే ఈ గణేశుడు ఎలా ఉంటాడంటే ఈ గుడికి ఒక నగిసిగా చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి ద్వారాల దగ్గర అక్కడ దగ్గర, కానీ ఇంత పెద్ద విగ్రహం సపరేట్గా ఉంటాం ఈ నల్లమల్ల చూస్తాం. ఇక్కడ మాత్రమే ఈ దద్దనాల్లోనే సాధ్యమవుతుంది. సరే ఎంత అర్థంగా చెప్పుకుందో, ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి శిల్ప సౌందర్యం అనమాట. ఇంకా ప్రకృతిని ఎదిరించి అలాగే నిలబడింది. కానీ కొందరు నిధుల వేటగాళ్ల చేతులు తన రూపం కూలిపోయినా కానీ తన వైభవాన్ని గణేశుడు ఇంకా చాటి చెబుతానే ఉన్నారు. చూసారు ఇక్కడ కొండం దగ్గర కొన్ని ప్లేసుల్లో డ్యామేజ్ చేశారు విగ్రహాన్ని. అయితే మొత్తం పగిలింది, సిమెంట్ చేశారు.